అర్థం చేసుకుని ప్రభావ పోషణ అర్థం చేసుకుని సరైన ఆన్సర్ ఇచ్చే విధంగా ప్రభావ మంచి దాన్ని సంపాదించే విధంగా సహాయం దయచేది ప్రభావ తల్లిదండ్రులు సంతోషించే విధంగా సహాయం దయచేది బిడ్డ రాస్తున్న ఎగ్జామ్ ప్రభావ ఆరోగ్యం చెట్టు మీరే తోడుగా నడిపిస్తారని నమ్ముతున్నాను ప్రభావ ఇక్కడ చేరి ఉన్న ప్రతి ఒక్క బిడ్డ కొరకు ప్రార్థన చేస్తున్న తల్లి సహాయం దయచేసారని ఆమేన్ ఆమేన్ వాళ్ళతో మాట్లాడుతూ మరి నోటి మాట దయచేయండి నాలుగు మీరు ఉంటుంది ప్రభావం మంచి స్పష్టంగా నాకు దయచేయడం ప్రార్థిస్తున్నాను. ఎంతో చాలా ఎంతో ఖర్చు పెట్టి ప్రభావ మరి ఎంతో మరి బాధపడుతున్నాం బాధపడుతున్నాం మరి తండ్రి సైతం సోదరు ఏమైనా ఉంటే కూడా తీసుకున్నాను గాయపరచుకోవడం నేను స్వస్థపరచుకోవడం నేను ప్రభావ మరి నాయన మీరు నా మాట నిలిచి కదా నీకేది ఇష్టమో అది ఎదురు నీకు అందరి బట్టి మాకు చదివించింది దేవా అవును తండ్రి ఏది మరి నేను తప్పి లోపల దేవుడు ఉండకూడదని మీరు చదివించాను. నీ అందరికీ శ్వాసం ఇస్తున్నాను. ఏ గుడి కానీ ఏ గుడి కానీ మేము ఎక్కడికి వెళ్ళగలుగుతాను అయ్యా నీ అందరూ నమ్ముకుని ఇస్తున్నాను. ఏ శుభ్రం ఖచ్చితంగా దేవుడు కాపాడాలని అభిషేకం మంచి స్పష్టను నాకు అందరితో మాట్లాడాలని మాకు నమ్మకం శ్వాసం ఆశీర్వించండి. ప్రభావం సర్వం యొక్క కుటుంబం ఏ స్పర్శ శ్రేష్టం తండ్రి. ప్రవక్తయగు హబక్కూకు చేసిన ప్రార్థన. వాద్యములతో పాడదగినది. యెహోవా నిన్ను గూర్చిన వార్త విని నిన్ను భయపడుచున్నాను. యెహోవా సంవత్సరములు జరుగుచుండగా నీ కార్యము నూతనపరచుము. సంవత్సరములు జరుగుచుండగా దాన్ని తెలియజేయము. కోపించుచూనే వాత్సల్యమును జ్ఞాపకమునకు తెచ్చుకొను. దేవుడు తెమానులో నుండి బయలుదేరుచున్నాడు. పరిశుద్ధ దేవుడు పారాలలో నుండి వెంచేయుచున్నాడు. ఆయన మహిమ ఆకాశ మండలమంతటను కనబడుచున్నది. భూమి ఆయన ప్రభావంతో నిండి ఉన్నది. సూర్యకాంతితో సమానమైన ప్రకాశము కనబడుచున్నది. ఆయన హస్తముల నుండి కిరణములు బయలువెలుచున్నవి. అచ్చట ఆయన బలము దాగి ఉన్నది. ఆయనకు ముందుగా తెగుళ్ళు నడుచుచున్నవి. ఆయన పాదముల వెంట అగ్ని మెరుపులు వచ్చుచున్నవి. ఆయన నిలువబడగా భూమి కంపించును. ఆయన చూడగా జనులందరూ ఇటు అటు తొలగుదురు. ఆదికాల పర్వతములు బద్దలైపోవును. పురాతన గిరులు అణగును. పూర్వకాలం మొదలుకొని ఆయన ఇలాగూ జరిగించేవాడు. దేవుడి విజయ్ కుమారి మేడము వాళ్ళ యొక్క మరి ఫ్యామిలీస్ అన్నమాట. ఈ మధ్యాహ్నం వేళ వచ్చి మీకు అందరికీ కూడా గ్రీటింగ్ చెప్పమన్నారు. మీరందరూ చేసిన ప్రార్థనలకు చాలా ఇంప్రూవ్మెంట్. అభిషేక్ పాలు అదే మాటలు కొంచెం కొంచెం వస్తున్నాయి అన్నమాట. కొంచెం శబ్దం అలాగా అంటే స్పష్టంగా రావడం లేదు. అవి దానికోసం కూడా మీరు ప్రేర్ చేయండి. తర్వాత ఎప్పుడు 2 నిమిషాలు కూడా ఊరుకుండకుండా వాళ్ళమ్మ వెంట ఏదో ఒకటి కూడా పడే పిల్లలు అమ్మని మరి ఎంతగానో ఇది చేసే పిల్లలు ఈరోజు
ఎంత ఇదిగా వాళ్ళు వచ్చిన టైం పోయే వరకు ఎంత ప్రశాంతంగా ఉన్నాడు. 2.5 hours ఆ పిల్లోడు ఆడుకుంటున్నాడు అంతే. ప్రేయర్ చేసేటప్పుడంతా నా దగ్గరికి వచ్చి మంచిగా కొంచెంసేపు పడుకున్నాడు. మళ్ళీ తర్వాత ప్రార్థనలో ప్రేయర్ చేయించుకున్నాడు. అంతా చేతులు కాళ్ళంతా ఆయిల్ వేసి ప్రేయర్ చేయించుకున్నాడు మంచిగా. దేవునికి స్తోత్రం, దేవుని నామములకు మహిమ కలుగుగాక. అందుకే ఇదంతా ఏంటి అంటే దేవుని యొక్క శక్తి. ఏంటి చెప్పండి? ఈరోజు మన ధ్యానాంశం ఏంటంటే హబక్కూకు రాస్తున్నాడు తండ్రి అనే దేవుడు ఎక్కడి నుంచి వస్తాడు అనే విషయం. కొంతమంది తూర్పు నుంచి ఆయన వేయించేస్తున్నాడు, ఉత్తర దిక్కున ఆయన ఉన్నాడు, సభా పర్వతం మీద ఉన్నాడు అని ఇలాగా రాస్తుంటారు. ఇక్కడ హబక్కూకు యొక్క విధానం ఏంటంటే తేమాను నుండి పారాన్ నుండి బయలుదేరుతున్నాడంట. దేవుడు ఎక్కడి నుంచి వస్తున్నాడంట? మళ్ళీ చెప్పాలా? తేమాను నుండి పారాన్ నుండి. ఎక్కడి నుంచి చెప్పండి? మళ్ళీ చెప్పాలా? తేమాను నుండి పారాను నుండి దేవుడు బయలుదేరడానికి కారణం ఏంటంటే ఆయన బయలుదేరుచున్నాడు అంటే అంతవరకు ఆయన అనేకమైన సృష్టి యావత్తు సృష్టించి ప్రశాంతంగా విశ్రమిస్తున్నాడు. ఆయన ఆ విశ్రమిస్తున్న సమయంలో ఆయన చేసినటువంటి నరులతో మాట్లాడడానికి అనేక సార్లు భూమి యొక్క భాగంలోకి అంటే ఏదైనా తోటలోకి వచ్చి ఆదాము అవ్వలతో ఎన్నిసార్లు మాట్లాడాడో ఆయన. అనేక మారులు వాళ్ళతో పాటు నివాసం చేయడానికి ఇష్టపడ్డాడు. తర్వాత మానవుడు దేవునికి విరోధమైన పాపం చేసి దేవునికి కోపం పుట్టించినప్పుడు మరి దేవుడు గద్దించినాడు. ఆ తర్వాత ఇక్కడ హబక్కూకు యొక్క ప్రార్థన ఏంటంటే దేవా, ఈ విధానంలో దేవునికి విరోధమైన కార్యాలు జరుగుతున్నాయి, నీతిమంతులను అనేక మంది బలవంతులు దుష్టులు దుర్మార్గులు నీచులు బాధ పెడుతూ ఉంటే నువ్వెందుకు చూస్తూ ఊరుకున్నావు అని ప్రార్థన చేస్తాను. హబక్కూకు చూడండి 1వ అధ్యాయము 1-2 వచనాలు. ప్రవక్తయగు హబక్కూకు నొద్దకు దర్శన రీతిగా వచ్చిన దేవోక్తి, యెహోవా నేను మొరపెట్టినను నీవెన్నాళ్ళు ఆలకింపకుందువు, బలాత్కారం జరుగుచున్నదని నేను నీకు మొరపెట్టినను నీవు రక్షింపకయున్నావు. నన్నెందుకు దోషము చూడనిచ్చుచున్నావు? బాధ నీవేళ ఊరకే చూచుచున్నావు. ఎక్కడ చూచినను నాశనము బలాత్కారము అగుపడుచున్నాయి. తర్వాత జగడములు కలహములు రేగుచున్నాయి. అందువలన ధర్మశాస్త్రం నిరర్ధకమాయను, న్యాయము ఎన్నెన్నో జరగకుండా మారిపోయాను. భక్తిహీనులు వచ్చి నీతిమంతులను చుట్టుకొందురు, న్యాయము చెడిపోయాను. ఇవంతా బాధపడి దేవుడి సన్నిధిలో వగరుస్తూ ఉన్నాడు. వెంటనే దేవుడు హబక్కూకు ప్రార్థన విన్నాడు. విని ఇప్పుడు తేమానులో నుంచి పారాన్లో నుంచి ఆయన వస్తున్నాడు. వచ్చి ఆయనకి ఏం చేస్తారు అన్నది 3వ అధ్యాయంలో ఉంది. అందుకే ఇది హబక్కూకు యొక్క ప్రార్థనకు ఫలితం. ఇక్కడంతా కూడా దేవుడికి మొరపెట్టినాడు. తర్వాత ప్రార్థన. ఈ ప్రార్థనలో మనము 3వ అధ్యాయం ఇప్పుడు లలిత చదివిన విషయాల్లో మనం చూస్తే అక్కడ అంటున్నమాట, యెహోవా నిన్ను కూర్చున్న వార్త విని నేనేం చేస్తున్నా? భయపడుతున్నా. దేవా నువ్వు ఎందుకు మౌనంగా ఉన్నావని అప్పుడు అన్నాడు. అనేసి ఆయన మౌనంగా ఉండేవాడు కాదు అని అర్థమైంది. ఆయన లేచేసరికి భయం అయిపోయింది హబక్కూకు దర్శన రీతిగా ఇవన్నీ చూస్తున్నాడు. హబక్కూకు యొక్క ప్రార్థన ఆయన దర్శన రీతిగా తండ్రి అయిన దేవుని యొక్క మహాత్మ్యము శక్తిని చూస్తున్నాడు. అయ్యో దేవా, నేనేం దేవుడు మౌనంగా ఉన్నాడు అనుకున్నాను, కానీ నువ్వు మౌనంగా ఉండేవాడు కాదు. ఆయన లేచేసరికి భయమైంది. యెహోవా నిన్ను గురించిన వార్త విని నేను భయపడుచున్నాను. ఏమి ఆయన వార్త అంటే, యెహోవా సంవత్సరములు జరుగుచుండగా నీ కార్యము నూతన పరచుచున్నావు. ఈ యొక్క రాత్రి కాల సమయం 2026 ఇంకా కొన్ని నెలలు ఉంటే అయిపోతుంది కదా. మళ్ళా మొదలు వస్తుంది జనవరి ఓ ఎంతగా ఇప్పటి నుంచే స్టార్టింగ్. ఇంకా అక్టోబర్ నుంచే చాలా ప్రాంతాల్లో అక్టోబర్ నవంబర్లో అన్నీ అరేంజ్మెంట్ చేసుకుంటారు వాళ్ళు క్యాండిడేట్ని సర్వీస్ చేయడానికి. ఎందుకంటే ఒక డిసెంబర్లో చేయడానికి టైం ఉండదు కాబట్టి వాళ్ళు ప్రతి చోట చేయడానికని వాళ్ళు ముందు నుంచి అన్ని ప్రణాళికలు వేసుకుంటారు. అక్టోబర్ నుంచే స్టార్ట్ చేస్తారు. అయితే అలాగా ప్రతి సంవత్సరం దేవుడు ఏదో ఒక నూతనమైన విషయాలు వాళ్ళు చేస్తున్నాడు, వాళ్ళు గమనిస్తున్నారు. మనకు కూడా తెలుసు కదా, ప్రతి సంవత్సరం కొత్త పంటలు తెచ్చుకుంటామో లేదా? పోయినసారి పాత పంటలు వేసుకుంటే ఏదన్నా లేదు. అలాగనే కొత్త వంటలు కూడా చేస్తారు. కొంతమంది సేమ్ చేయొచ్చు మేబీ, అయినా కూడా
పోయిన సంవత్సరం చేసిన టేస్టే ఈ సంవత్సరం ఉంటాయా? ఉండవు. ఎంత అవే చేసినా కూడా ఖచ్చితంగా డిఫరెంట్ అనేది వస్తుంది అన్నిట్లో కూడా. అలాగనే వాక్యము, పోయిన సంవత్సరం విన్న వాక్యమే మనం విన్నాం, కొత్త వాక్యమే దేవుడు వినిపిస్తాడు. ఇలాగ నూతనంగా పోయిన సంవత్సరం కంటే ఈ సంవత్సరం అనేక మేళ్ళు మనం పొంది ఉండొచ్చు. అందుకనే నూతనమా ఇక్కడ యెహోవా సంవత్సరంలో జరుగుతుండగా నీ కార్యం నూతన పరచుచున్నావు. ఈ 2025 నుంచి 26లో ఇంతవరకు కూడా చాలా నూతనమైన, ఎంతమంది వచ్చారు కదా, చెన్నై నుంచి వచ్చారు కదా, తర్వాత ఫారిన్ కంట్రీస్ నుంచి, దూర దూర ప్రాంతంలో నుంచి దేవుడు అనేకులను పంపించారు. హైదరాబాద్ నుంచి, బాంబే నుంచి, ఇంకా వేరే వేరే ప్రాంతంలో నుంచి, తూర్పు నుంచి కూడా, ఇంకా గుంటూరు నుంచి, ఇలాగా వాళ్ళందరూ రావడానికి కారణం ఏంటంటే దేవుడు వాళ్ళలో ప్రేరేపణ చేయగా వాళ్ళు వస్తారు. ఇక్కడ దేవుడు కూడా హబక్కూక ప్రార్థన విని ఆయన తేమాను నుండి, పారాను నుండి బయలుదేరుతున్నాడు. ఎందుకు బయలుదేరుతున్నాడు అంటే సంవత్సరంలో జరుగుతుండగా దాన్ని ఆయన ఏం చేయడానికి, నూతనంగా, ఎంత బాగా చెప్పు, సంవత్సరంలో జరుగుతుండగా దాన్ని తెలియచేయము, కోపించుచూనే వాత్సల్యమును జ్ఞాపకముగా తెచ్చుకోను. అది దేవా, నువ్వు వీళ్ళు చేసినటువంటి నీచమైన పనులకు కోపం వచ్చేసింది దేవునికి. కోపం వచ్చి వాళ్ళని వెంటనే నాశనం చేయాలని అనుకుంటున్నాడు దేవుడు, కానీ కొంత ఓర్చుకుంటున్నాడు. అందుకనే కోపం వస్తుంది, మళ్ళీ యేసయ్య విజ్ఞాపన చేస్తున్నాడు, తండ్రి వాళ్ళకి ఇంకా కొంచెం సమయమే, ఈ చెట్టు నేను నరికేస్తాను, ఇంకొక సమయమే, ఇంకొక సంవత్సరమే, ఇంకొక సంవత్సరం వాళ్ళు ఏమైనా మారుతారేమో, వాళ్ళని ఇలాగ నరికేస్తే మనకేం ప్రయోజనం ఉండదు. కానీ వాళ్ళు ఎలాగైనా మారాలనే కదా, మనము ఒక ఆత్మని నశించడానికి నీకు ఇష్టం లేదు కదా, వాళ్ళు ఎలాగైనా మారాలని. కాబట్టి ఇంకొక సంవత్సరం చూద్దాం, ఒక సంవత్సరము నేను బాగా ఎరువేసి కలుపు తీసేసి దానికి ఇంకా ఏమేమి చేయాలో అవన్నీ చేస్తా, ఒకవేళ అది ఫలిస్తుందేమో. ఒకవేళ ఫలించకపోతే అన్నాడు దేవుడు, ఫలించినా సరే ఫలించకపోయినా సరే ఇంకా ఆ సంవత్సరం కొట్టించండి. ఈ యొక్క 2026 అంతంలో దేవుడు ఇలాగే ఇంకేది ఫలించలేదని కొట్టేస్తే బతుకులు నరకానికే వెళ్ళిపోతాయి. వాక్యం వింటున్న మన జీవితాల్లో నిజమైన మార్పు మనకు రావాలి, నిజమైన పశ్చాత్తాపం మనకు రావాలి, నిజమైన దేవుని భయం రావాలి. హబక్కూకు ఎంతగా దేవుని భయం వచ్చేసింది. అందుకే కోపించుచునే వాత్సల్యంలో జ్ఞాపకములకు తెచ్చుకోనము అంటున్నాడు. జ్ఞాపకం తెచ్చుకుంటున్నాడు. దేవుడు కోపగించి మరలా నేను ఈ భూమిని అంతా కూడా జలప్రకృత ముంచేస్తాను అనేసరికి టక్కన దేవుడి సింహాసనం దగ్గరికి ఒకరు వస్తారంట. ఎవరు వస్తారు? ఇంద్రధనస్సు. దీన్ని చూసి నేను ఇక మీద అంత కోపాన్ని చూసుకోనని ఒక ఏంజల్ లాగా ఇంద్రధనస్సు వచ్చేసరికి, నేను ఆ రోజు వాగ్దానం చేసినాను కదా, జలప్రలయం అయితే వస్తుంది, కానీ అప్పుడు నోవహు కాలంలో వచ్చిన జలప్రలయం రాదు. అప్పుడు మొత్తం అందరు మటాషట్ వెళ్ళారు, ఒక్క ఆడు కూడా మెల్లగల. ఇప్పుడు అలా కాదు, కొన్ని ప్రాంతాల్లో వచ్చి వందలు చనిపోతున్నారు. ఎన్ని ప్రవాహంలో ఎంతమంది శవాలు దివి తాలూకా. అప్పుడు అంటే మీకు గుర్తుందో లేదో, మేము చిన్నగా ఉన్నాం, నేను ఇంటర్ డిగ్రీలో చదివేటప్పుడు వచ్చింది, ఎక్కడ పడితే అక్కడ శవాలు, వాళ్ళని కూర్చోడానికి లేక గుంతలు తీసి ఊకి ఇట్లా పడేసి దాని మీద మట్టి కట్టేసినారు. అప్పుడంతా సొల్లు, ఎంతగా మరి రోగాలు మొత్తం కొట్టుకుపోయింది దివి తాలూకా. అలాగనే కేరళలో చాలా ప్రాంతాలు మనం చూస్తున్నాం కదా. ఇంకొకటి హిందువులది అదే క్షేత్రం ఉంది, పుణ్యక్షేత్రం, అది కూడా ఇంకా ఎక్కడంటే అక్కడ మనం చూస్తూనే ఉన్నాం. కానీ మొత్తం ప్రపంచం అంతటైతే రాదు. ఆయన కనికరం గల దేవుడు. కనికరం గల దేవుడు. ఎవరు దేవునికి ఉగ్రత మరి కలుగ చేస్తారో, దేవునికి కోపం పుట్టిస్తారో ఆ ప్రాంతంలో దేవుడు ఇలా చేస్తున్నాడు. అదే సమయంలో ఆయన జ్ఞాపకం చేసుకుంటున్నాడు వాత్సల్యంను బట్టి. తన యందు భయభక్తి గల వాళ్ళు ఎవరో ఒకరు అక్కడ ఉంటే వారిని బట్టి కాపాడుతూ ఉన్నాడు. అందుకని ఇక్కడ దేవుడు తేబానులో నుండి బయలుదేరుచున్నాడు, పరిశుద్ధుడు పాదాల్లో నుండి వేయించేయుచున్నాడు. అంటే ఆయన పరిశుద్ధుడైన దేవుడు కాబట్టి మనం పరిశుద్ధంగా ఉంటే ఆయన కోపం ఏమవుతుంది? చల్లారుతుంది. పరిశుద్ధునికే మనం పాపం చేస్తే ఆయన కోపం ఏమైపోతుంది? ఎక్కువైపోతుంది. ఆయన కోపపడే దేవుడు, కానీ కోపించుచూనే వాత్సల్యం చూపుతాడు. కోపం నిత్యం ఉండదు, ఆయన కోపించుచునే నిమిషం మాత్రం అంట ఆయన కోపం. ఎంతవరకు? మళ్ళీ చెప్పాలా? ఎంత బాగుంది కదా అది. నేను కోపడని చెప్పలే, ఖచ్చితంగా నేను కోపం తీసుకుంటా. మీరు చేసే చట్టాలమైన పనుల కోపం తీసుకోకుండా ఎట్లుంటానమ్మా అంటారు. కానీ నా ప్రేమ ఎంత ఇది తెలుసా? నిమిషమే
వెంటనే వీళ్ళు మానవులు కదా, స్త్రీకి పుట్టిన వాళ్ళు కదా అనేసి మరలా నేను వాత్సల్యంతో నా ప్రియ కుమారుని యొక్క రక్తంను బట్టి మిమ్మల్ని క్షమించేస్తా. వధింపబడిన గొర్రెపిల్ల రక్తంలో మనం క్షమిస్తూ ఉన్నాడు. అలాగనే మనం ఎప్పుడో చేసిన ప్రార్థన, నీ కోసం నా కోసం మన పిల్లలు చేసిన ప్రార్థన, ఒకవేళ దైవం చేసే ప్రార్థన అవన్నీ ఇట్లా వస్తాయేమో, ఓహో పలాని వాళ్ళు వీళ్ళ కోసం ప్రార్థన చేస్తారా, ఇప్పుడు క్షమించేద్దాం వీళ్ళ. అలాగా ఆయనకి ఎంత చేతనైతే అంతా క్షమించుకుంటూనే పోతున్నాడు. ఇంకా ఆయన క్షమించరాని విధానంలో ఉన్నప్పుడు వెంటనే అయిపోయింది, వాళ్ళ తలల పైన ఖడ్గం వస్తుంది. చూడండి, తలలను ఛేదించే దేవుడు. అది ఒకరోజు మనం బాగా ధ్యానించుకుందాం. ఇక్కడ తేటగా పరిశుద్ధ ఆత్మదేవుడు మాట్లాడతారు. 10వ వచనం చదవండి, 3వ అధ్యాయం 10వ వచనం. నిన్ను చూచి పర్వతములు కంపించును, జలముల ప్రవాహములుగా పారును, సముద్ర ఆగాధము ఘోషించుచు తన చేతులు, సముద్రానికి చేతులు ఉన్నాయని చెప్తున్నాడు. ఇక్కడ సముద్రానికి చేతులు ఉన్నాయంటే ఏడున్నాయి అంటారు మన వాళ్ళు, అవునా కదా? కానీ ఇక్కడ ఆ చేతులు ఏంటంటే అల్లలు. అందుకనే చేతులు అంట, సముద్రం యొక్క చేతులు పైకెత్తును, తర్వాత నీ ఈటెలు తలతలలాడగా సంచరించు నీ బాణముల కాంతికి భయపడి సూర్య చంద్రులు తమ నివాసంలో ఆగిపోతున్నారంట. చూసావా, బహురౌద్రం కలిగి నువ్వు భూమి మీద సంచరించుచున్నావు, బహుక్రుడవై జనములను అనగదొక్కుతున్నావు. అది దేవ జనములను అనగదొక్కుతున్న ఈటలేసి అనగదొక్కుతున్నాడు. తలలో ఈటలేస్తే కనపడలేదే, ఈట పైనుంచి పడింది అనుకుంటారేమో. తలంతా మెంటలెక్కిపోయి ఇంకా బద్దలు కొట్టుకుంటున్నారు. వాళ్ళ ఏ పనులు కూడా సక్సెస్ కావు, అన్ని పనులంతా ఫెయిల్ అయిపోతున్నాయి. నిద్ర రాదు, పిచ్చి పడిన వాళ్ళలాగా ఉంటారు. రోగాల వెంట రోగం, ఒక రోగం పొందంటే ఇంకో రోగం, ఇంకో రోగం పొందంటే ఇంకొక రోగం, అంతే కంటిన్యూగా తల బద్దలైపోయే విధానంలో వాళ్ళ బతుకులు ఉంటాయి. అందుకే వాళ్ళ తలలో ఈటెను దించే దేవుడు మన దేవుడు. అంటే ఈ హబక్కూకు యొక్క ప్రార్థన విని భక్తిహీనుల యొక్క తలల పైన ఆయన ఈటెలను దించేస్తున్నాడు. తర్వాత బహురౌద్రం కలిగి నువ్వు భూమి మీద సంచరించుచున్నావు, బహుక్రుడమై జనములను అనగదొక్కుచున్నావు. అనగదొక్కే దేవుడు. మమ్మల్ని ఎవరు అనగదొక్కుతారులే, మా మీదకి ఎవరు వస్తారో చూద్దాం అనే వాళ్ళ తలలు మొదలు కొట్టే దేవుడు. గర్వంతో అహంకారంతో మమ్మల్ని ఎవరు ఏం చేయలేరు, ఏమి అనలేరని అనుకుంటున్నావేమో. ఒక్కరోజు దేవుని ఉగ్రత వస్తుంది. చాలామంది ఇలా అన్నవాళ్ళు భయంకరంగా క్యాన్సర్తో పురుగులు పడి చచ్చినారు గూడూరులోనే. వేరే వాళ్ళ గురించి నేను చెప్పాను, ఇక్కడనే చెప్తాను. ఆ గేట్ దగ్గరికి వచ్చి చిన్న ఇక్కడ ఈ చెట్టు ఉందని, ఆ చెట్లు ఎక్కడైనా ఉంటాయి, చెట్లు లేకుండా ఉంటాయా? ఒకటే చెట్లు ఆకులు మరి మాకు కూడా రాలుతాడు ముందంతా. అయితే అందరికి దాని గురించి గొడవ పడతాడు ఎక్కడ. సరే మేము ఊరుకున్నాం, ఇంకా మీ ఇష్టం ఏమైనా చేసుకొని కొమ్మలు ఇచ్చి పడేసింది ఈ పక్కల. ఎంత భయంకరంగా చనిపోయింది కదా, అందరు అన్నారు. తర్వాత ఆమె పశ్చాత్తాపడి నేను అలాగా వెళ్తూ ఉంటే వాక్యం చెప్పడానికని వెళ్ళినప్పుడంతా బయట ఎండ కూర్చునేది, నాకు కాలు పట్టుకుని ఇచ్చేది. అంటే నేను క్షమించినానమ్మా, దేవుడు కూడా క్షమిస్తాను, నేను ఏం రిపీట్ చేయదు అక్క, నీ వాక్యం పెట్టుకొని వింటున్నాను అక్క నేను. అప్పుడు టీవీలో వాక్యం వస్తుందా, కల్వరి ప్రార్థన ఇవన్నీ. అంటే దేవుడు క్షమిస్తాలే, ఏం కాదులే. ఎంత బాధపడతాను పశ్చాత్తాపడి. అంటే పశ్చాత్తాపడే మనిషికి చాలా చాలా అవసరం. అంటే అపవాది తెచ్చే కోపంలో వాళ్ళు ఏం చేస్తున్నారు వాళ్ళకే తెలియదు. అందుకనే ఆలోచించాలి. మనం మాట్లాడే మాటల్లో, మనం చేసే పనులు ముందు వెనక ఆలోచించాలి. అనాలోచితంగా మనం ఏం చేసినా అది ఎప్పటికైనా కూడా ఉగ్రతనే. ఇక్కడ ఇంతవరకు ఎన్నాడు ప్రభు నువ్వు ఊకున్నావే, వాళ్ళంతా ఇలా చేస్తున్నారు, నువ్వు మౌనంగా ఉన్నారు. దేవుడు ఇక్కడ మౌనంగా ఉన్నారా? ఏం చేస్తున్నాడు? అనగదొక్కినాడు. హబక్కూకు ప్రార్థన చేస్తున్నాడు, ఆ ప్రార్థనకు జవాబు వచ్చింది. అందుకనే దేవా నువ్వు జనములను అనగదొక్కుచున్నావు, నీ జనులను రక్షించుటకు నీవు బయలుదేరుచున్నావు, నీవు నియమించిన అభిషిక్తుని రక్షించుటకు బయలుదేరుచున్నావు. తేమాన్ నుండి పారాల నుంచి ఆయన బయలుదేరుచున్నాడు. దుష్టుల కుటుంబీకులలో ప్రధానుడు ఒక్కరు ఉండకుండా వారి తలలను మెడను ఖండించి వారిని నిర్మూలం చేస్తున్నావు. హల్లెలూయా, గట్టిగా అర్చండి. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ఆయన చూస్తూ ఊరుకుంటే వాడు కాదు, దుర్మార్గుల తలలు పగిలేలా వాళ్ళ బతుకులు నాశనం అయిపోతాయి.
ఆయన ప్రేమ గల తండ్రి. తన బిడ్డలు ఎంతో కాలం బాధపడుతూ ఉంటే చూసుకుంటా ఊరుకుంటాడు. ఆయన హఠాత్తుగా దించేస్తాడు. భయపడి పారిపోవడానికి కూడా వాళ్ళకి అవకాశం ఉండదు, తప్పించుకోవడానికి కూడా అవకాశం ఉండదు. అందుకని ఇక్కడ తేటగా మాట్లాడుతున్నాడు. ఎంత చక్కగా నీవు నియమించిన అభిషిక్తుని రక్షించుటకు బయలుదేరుచున్నావు. దుష్టుల కుటుంబీకులలో ప్రధానుడు ఒక్కరు ఉండకుండా వారి తలలను మెడను ఖండించి వారిని నిర్మూలం చేస్తున్నావు. బీదలను రహస్యంగా మృంగివేయవలనని ఉప్పొంగుచు నన్ను పొడి చేయుటకై తుఫాను వలె వచ్చు యోధుల తలల్లో రాజు యొక్క ఈటలు నాటుచున్నాడు. రారాజు అయినటువంటి యేసయ్య, రారాజు అయిన క్రీస్తు, రాజుల రాజు, ప్రభుల ప్రభు సిలువ అనే ఈటని దించేస్తున్నాడు. సిలువలో అపవాదికి లయమైపోయింది, అపవాది క్రియలు లయమైపోయినాయి, అపవాది సిగ్గుమైంది. అపవాది ఎన్ని రోజులు వాడు బెంబెలెత్తిపోయినాడు, ఎన్ని రోజులు వాళ్ళు గర్వంతో అహంకారంతో మాట్లాడాలంటే 3 రోజులే. ఎన్ని రోజులు? మళ్ళీ కాదు, కొందరు 5 నిమిషాలు కావచ్చు, కొందరు 1 రోజు గర్వంతో మాట్లాడచ్చు, కొందరు 3 రోజుల లోపల వాళ్ళ చాలా చితికిపోయింది. ప్రకటన 12వ అధ్యాయం మధ్యాహ్నం ధ్యానించుకున్నాం. వాడు ఆకాశం నుండి తోయమన్నాడు. వాడి అనుచరులు అందరూ కూడా తోకతో వాడు ఈడ్చి పడిపోయినాడు. వాళ్ళు ఈ గొర్రె పిల్ల రక్తంను బట్టి తామిచ్చే సాక్ష్యం బట్టి వాడిని జయించారు. ఈ రాత్రి గొర్రెపిల్ల రక్తంలో మనకి జయ జీవితం ఉంది. మనం ఇచ్చే సాక్ష్యం బట్టి జయ జీవితం ఉంది. అందుకని హబక్కూకు ప్రార్థన చేస్తూ దేవుని మహిమపరుస్తూ ఉన్నాడు. ఆయన మహిమ ఆకాశ మండలం అంతటను కనబడుచున్నది. భూమి ఆయన ప్రభావంతో నిండి ఉన్నది. సూర్యకాంతితో సమానమైన ప్రకాశము కనబడుచున్నది. ఆయన హస్తం నుండి కిరణములు బయలుదేర్చున్న ఆయన హస్తము కరుణాహస్తం. ఆయన దక్షిణహస్తం ఆయన పరిశుద్ధ బాహు విజయం ఇచ్చున్నది. 98వ కీర్తన. ఆయన కరుణాహస్తం, ఆయన దయగల హస్తం మనకు తోడుగా ఉంటే మనకి ఏం భయం లేదు. మోషేకు తోడైనట్లు నీకు నాకు కూడా తోడైనా. ఆయన పక్షపాతం లేని దేవుడు. యెహోషువకు తోడైనట్టుగా నీకు నాకు తోడైనాడు. ఆయన తోడైండగా దేనికి భయపడద్దు. ఎవరైతే నిన్ను బాధ పెట్టినారో వాళ్ళ తలలను ఖండించి వాళ్ళ బతుకులు నాశనం చేసే దేవుడు. కారణం అహంకారులై ఉండకుడే, పొగరబెట్టిన మాట్లాడుకోదు, కొంగు ఎత్తకుడే, ఎత్తుగా కొంగు ఎత్తకుడే. దేవుడు వస్తాడు. ఎవడొస్తాడని నువ్వు అనుకుంటున్నావా? రాజుల రాజులు వస్తాడు, ప్రభుల ప్రభు వస్తాడు నీ బతుకులో నాశనం చేయడానికి. కారణం నువ్వు ఇతరులను బాధ పెట్టావు కాబట్టి. ఒక్కడైనా నీ ఇంటిలో క్షేమంగా ఉండేవాళ్ళు ఉండరు. కుటుంబీకుల దుష్టుల కుటుంబముల పైన పెళ్ళున ఉబుకుతుంది ఆయన ఉగ్రత. అందుకే తేమానులో నుంచి బారానులో నుంచి ఆయన వస్తున్నాడు. ఆయన వస్తున్నాడని విని భూమి కంపిస్తూ ఉందంట. చూడండి ఎంత ఇదిగా. ఆయనకు ముందుగా ఏమొస్తున్నాయంట? తెగుళ్ళు నడుచుచున్నాయి. ఆయన పాదముల వెంట ఏముందంట? అగ్ని మెరుపులు వచ్చుచున్నాయి. ఆయన నిలవబడగా భూమి కంపించును. భూమే కంపిస్తుంది. వాళ్ళు విర్రవిగి నా దగ్గరికి ఎవరు వస్తారో చూద్దాము అంటే నీ బతికే పోతుంది. ఒక్క రోజు నువ్వు బాధ పెట్టినాడంటే దేవుని బిడ్డలు బతుకంతా బాధ పెట్టాడా చేస్తాడు దేవుడు. అందుకని ఇక్కడ ఎంత తేటగా మాట్లాడుతున్నా. ఆయన నిలువగా భూమే కంపిస్తే మరి నువ్వు భూమిలో ఉన్నావు, నువ్వెంత, నీ బతికెంత? అవునా కదా? హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. అందుకే వాళ్ళ తలను ఖండిస్తున్నాడు ఆయన. తలను మెడను ఎంత తేటగా మాట్లాడుతున్నా. వారి తలను మెడను ఖండించి వారిని ఏం చేస్తాడ? నిర్మూలం చేయించున్నావు. తేటగా మాట్లాడుతున్నాడు. అందుకే ఇందాక పిల్లలు చెప్పిన కీర్తన 119:1-2. కీర్తన 119:1-2 వచ్చినాడు. అంకిత చక్కగా అయిపోయింది. యెహోవా ధర్మశాస్త్రం అనుసరించి నిర్దోషముగా నడుచుకుని వారు అది ధన్యులు. ఎవరు అంటే వాక్యం విని వాక్యానుసారంగా నడుచుకునే వాళ్ళు ధన్యులు. అంతేగాని భయంకరమైన బజార్లో తిరుగుకుంటా నీచమైన మాటలు మాట్లాడుకుంటా నీచమైన పనులు చేసుకునే వాళ్ళు ధన్యులు కాదు. దేవుని సన్నిధిలో ఉండేవాడు. ఆదివారం క్రైస్తవులు కాదు, నెల క్రైస్తవులు కాదు, పండ క్రైస్తవులు కాదు. అనుదినము ఎంత బాగా రోజుమని చెప్పింది 8వ అధ్యాయం 32 నుంచి. అనుదినము ఆయన గడప ఎద్ద చేరి ఆయన ద్వారబంధం చేరి ఆయన ఉపదేశం వినేవారు వాళ్ళు ధన్యులు. ధర్మశాస్త్రం అనుసరించేవారు ధన్యులు, కంట చేసేవారు ధన్యులు, వినేవారు ధన్యులు. ఎంత తేటగా మాట్లాడుతున్నాను.
తర్వాత సామెతలు 4:23-24. సామెతలు 4:23-24. త్వరగా చదవండి. నీ హృదయంలో నుండి నీ హృదయంలో నుండి జీవధారలు నీ హృదయం నుండి జీవధారలు బయలుదేరుతున్నాయా? నీ హృదయం నుండి భూత మాట మాట్లాడుతున్నావా? నీ హృదయంలో జీవధార అంటే వాక్యము. నీ హృదయం నుండి జీవధారలు బయలుదేరును కాబట్టి అన్నిటికంటే ముఖ్యంగా నీ హృదయం భద్రంగా కాపాడుకో. నీ హృదయం అంతా చంచలమైన మనసు, నీ హృదయం అంతా పాషాణం, నీ హృదయం అంతా పాపం, నీ హృదయం అంతా బూతులు, నీ హృదయం అంతా సహింప నలవకాని మచ్చరం. ఎవరిని నాశనం చేయాలా, ఎవరిని బాధ పెట్టాలా అనే ఆ నీచమైన ఆ కోపం చెందే నీ బతుకు తలను ఖండిస్తాడు. సమయం ఆసన్నమవుతుంది. తర్వాత 24. మూర్ఖపు మాటలు ఏం చేయకూడదట? నోటికి రానిది. మూర్ఖపు మాటలు మాట్లాడాలని తల తెగిపోతుంది అంతే. మూర్ఖపు మాటలు నోటికి రానియద్దు. పెదవుల నుండి కుటిలమైన మాటలు రాలేదు. కుటిలమైన మాటలు చేసేది పనికి వాళ్ళ పనులు, మళ్ళా పనికి వాళ్ళ పనులను సమర్థించుకొని కుటిలంగా మాట్లాడినావా నువ్వు? నీ బతుకు ఇదిగో ఇలాగనే అవుతుంది. కుటిలమైన మాటలు రానియద్దు. యథార్థంగా మాట్లాడు. ఇదిగో నువ్వు చేసేది తప్పు, నీ తప్పుకు సరైన శిక్ష అని చెప్పిన వాళ్ళను నువ్వు ఏం చేస్తున్నావు? నీ తప్పును సరి చేసుకో. అంతేగాని నీకు మంచి మార్గం హెచ్చరించిన వాళ్లకు మళ్ళా నువ్వు మాట్లాడినావా? నీ బతుకు ఇది ఇలాగైతే. కుటిలమైన మాటలు రానియద్దు. ఇంకా చాలా చాలా ఉన్నాయి. కీర్తన 106:30. ఫినెహాసు లేచి పరిచారం చేయగా ఆ తెగులు ఏమైతుంది? ఆగిపోతుంది. అంటే ఎవరొకరు దైవజనుల మధ్య నిలబడి మన కోసమే ప్రార్థన చేస్తున్నందుకు మనం ఇలాగ మిగిలిపోయాలి. ఉగ్రత రాకుండా దేవుడు మనల్ని కాపాడుతూ ఉన్నాడు. అందుకనే యోధుల తలల్లో రాజు యొక్క ఈటలను నాటుతాడు. గర్విష్ఠుల యొక్క తలల్లో దేవుని యొక్క ఈటలు నాటుతాడు. అందుకే తేటగా ఇక్కడ మాట్లాడుతూ ఉన్నాడు. యాయేలు కూడా సిసేరా గర్వించి 600 ఇనుప రథాలు ఉన్నాయి, మాకేమి అది ఇది మా బలగం ఇది అనుకున్నాడు వాడు. కానీ వాళ్ళ తలలో యాయేలు ఏం చేసింది? మేకు పుచ్చింది. మేకు పెట్టి చుట్టతను పట్టింది. వాళ్ళ తల పని చచ్చినాడు వాడు. చూసావా? వాళ్ళకి దగ్గర బంధువే కానీ వాడి పనికి మాల బుద్ధులు. ఇశ్రాయేలులకు బాధ పెట్టేవాడు వాడు. వాడి పాపం వాళ్ళు పట్టుకుంది. దెబోరా వీళ్ళందరూ కూడా తరపడానికి వచ్చేసరికి వాడు యాయేలు గుడారంలో పోతాడు. పర్లేదులే, యాయేలు గుడారం ఉన్నా హాయిగా బాగా తప్పించుకున్నానులే అనుకున్నాడు పాపం. యాయేలుకు వీడి పనికి మాల బుద్ధి తెలుసు, వీడెంత పనికి మాలలో తెలుసు. వెంటనే దేవుడు ఎంత జ్ఞానం ఇచ్చినాడు యాయేలుకు. గుడారం మేకు తీసుకొని వాడు బాగా నిద్రపోతుండే, పాలించి నిద్ర వచ్చింది. నిద్రపోతుంటే మేకు రసన పెట్టి శుద్ధం కొట్టి పడేసింది. అప్పుడంతా బయటకు వచ్చి నీకు ఎవరు కావాలి, నీకు సిసేరానా, వాడి శవం మీద పడిన రెండు అని పిలిచింది. చూడండి, ఒక స్త్రీ అంటే అబల కాదు, స్త్రీ అంటే చేత కదనుకుంటున్నారా? ఏమైనా చేయగలదు. దుష్టుల యొక్క తలను పగలగొట్టగలదు. దేవుడు ఆమెకు శక్తిని ఇచ్చినాడు. ఇలాగ లేకుండా లేదా ఏదో రోగాలతో పడతారు. ఇంకా ఎప్పుడు చూడు హాస్పిటల్ వెంట తిరుగుతూనే ఉంటారు. అది కూడా ఒక శిక్షనే. నెమ్మది ఉండదు, నిద్ర ఉండదు. అందుకే ఈ రాత్రి కాల సమయంలో హబక్కూకు చేసిన ప్రార్థన దేవుడు వింటున్నాడు. మన ప్రార్థన కూడా వింటాడు. నీకు అన్యాయం జరిగిందా, నిన్ను అనవసరంగా మాట్లాడినా ఓర్చుకో. దేవుడు ఉన్నాడు, చూస్తున్నాడు. ఆయన ఎవరైతే నీకు హాని చేశారో వాళ్ళని విడిచిపెట్టాడు కాక విడిచిపెట్టాడు. కాబట్టి దేవుని హత్తుకొని ఆనుకొని మనం జీవిస్తాం. దేవుడు మనల్ని కాపాడుతున్నాడు. ఆయన హస్తం మనకు తోడుగా ఉంది. దేవుడు ఈ వాక్య భాగం దీవించి ఆశీర్వదించుగాక. ఆమేన్, ఆమేన్ అన్నాడు. మరి వాళ్ళ గురించి ప్రార్థన చేసిన మీ అందరికీ మరి హృదయపూర్వక వందనాలు చెల్లించుకుంటున్నాను. మరి చక్కగా ఏ గొడవ లేనట్టుగా, ఏ అపాయం లేనట్టుగా మరి చాలా మంచిగా జరిగినది. మరి సాక్ష్యం చెప్పాలని మంచిగా అన్ని మేలులు బాగా ఉంటే నేను సాక్ష్యం చెప్తాక నా మినిస్టర్లు అంటున్నాను. మరి క్షేమంగా ప్రతి కార్యము జరిగించినందుకు ఫిలిపు వివాహము క్షణఘనంగా జరిగిందని కాబట్టి మరి నేను సాక్ష్యం చెప్పాలనుకున్నాను.
మరి మా కుటుంబాల గురించి కూడా ప్రార్థన చేయాలని మేము కోరుకుంటూ ముగిస్తున్నాం.